హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు షీరో థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ రా మెటీరియల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్స్ అందరికీ సారీ అండి. ఈసారి మెటీరియల్ కోసం చాలా వెయిట్ చేపించేసాము. మనకి పార్సిల్ ఇష్యూ రాకుండా ఉంటే మెటీరియల్ ఆన్ టైంలో వచ్చేసేదండి. ఇప్పుడు పెట్టే పార్సిలే కదా, అడ్రస్ మొబైల్ నెంబర్ అంతా కరెక్ట్గా ఇస్తారని చెప్పేసి మేము ఇంకా అంత చెక్ చేసుకోలేదండి. కానీ అక్కడి నుంచి పంపించేటప్పుడు వాళ్ళు మొబైల్ నెంబర్ అనేది రాంగ్ వేశారండి. ఆ రాంగ్ వేయడం వల్ల పార్సిల్ మనకి రావడానికి చాలా లేట్ అయ్యింది. ఈసారి ఎవరైనా పార్సిల్స్ వేసేటప్పుడు ఒక్కసారి కరెక్ట్గా అడ్రస్, మొబైల్ నెంబర్ అవి కరెక్ట్గా వేస్తున్నారా లేదా అనేది ఒకసారి కస్టమర్స్ మీరు కూడా గుర్తుంచుకోండి. మాకైతే ఎక్స్పీరియన్స్ అయింది. నెక్స్ట్ టైం నుంచి రిపీట్ చేయకుండా మేము కూడా అన్నీ కరెక్ట్గా చూసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి మీతో అందరితో ఒక చిన్న హ్యాపీ న్యూస్ అయితే షేర్ చేసుకుందామని అనుకుంటున్నామండి. మనకైతే చాలా బిగ్ అంటే చాలా బిగ్ ఆర్డర్ అయితే వచ్చిందండి. అది ఎక్కడి నుంచి అంటే అరేబియన్ దగ్గర ఉన్న డైమండ్ దయ్యు అనే ఊరు నుంచి మనకి బిగ్ ఆర్డర్ అయితే వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడైతే మన దగ్గర కొంచెం మెటీరియల్ తీసుకున్నారండి. ఆ ఊరికి మనం పోస్ట్కి అయితే ప్రిఫర్ చేసాము. పోస్ట్కి వెళ్ళడానికి 7 or 8 days పట్టింది. మెటీరియల్ అంతా చూసినాక ఆవిడ వెంటనే కాల్ చేశారు మాకు. మెటీరియల్ అంతా ఒక్కటేనమ్మా, ఎవరి దగ్గర చూసినా కానీ ప్రైజెస్ ఇంక్లూడింగ్ అయితే మీ పేజ్లో తక్కువ ఉన్నాయి. అందుకే నేను ఫస్ట్ మెటీరియల్ ఎలా ఉంటుంది క్వాలిటీ గురించి అని చెప్పేసి ఫస్ట్ చిన్న ఆర్డర్ పెట్టాను. నాకు పెద్ద బిగ్ ఆర్డర్ కావాలని చెప్పేసి అంటే మేము నార్మల్గా ఎప్పుడు 50,000 70,000 ఆర్డర్స్ అయితే మేము పంపిస్తున్నాం రీసెల్లర్కి. అలాగే కదా అని చెప్పి యాజ్ యూజువల్గా సరే మేడం మీకు ఎప్పుడు కావాలంటే ఇప్పుడు ప్రజెంట్ ఆషాఢం ఉంది కదమ్మా, ఆషాఢం తర్వాత నేను రీసెల్లింగ్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఆషాఢం సెంటిమెంట్ ఉంది, శ్రావణంలో పంపిద్దురు అన్నారు. సరే కదా అని చెప్పేసి మెటీరియల్ మొత్తము అంతా తీసుకున్నాము, అంతా పెట్టాము. ఆవిడకి లిస్ట్ అంతా చాలా అంటే చాలా బిగ్ ఆర్డర్ అని అనుకోవచ్చు. 2 lakhs వర్త్ ఆర్డర్ అయితే మాకు ఇప్పుడు వచ్చిందండి. మేడంకి అయితే చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్ యూ అండి. మమ్మల్ని మీద ట్రస్ట్ చేసి మాకు ఇంత పెద్ద ఆర్డర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. పద్మజ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్ అండి. మెటీరియల్ ఇంకా ల్యాగ్ చేయకుండా మెటీరియల్లోకి వెళ్ళిపోదాం మనం. మెటీరియల్లో హాఫ్ ప్లెయిన్ అండి, హాఫ్ మూన్ ప్లెయిన్లో కలర్స్ చూడండి. ఇది లైట్ స్కై బ్లూ కలర్. ఇప్పటి వరకు ప్రజెంట్ అయితే నేను మన దగ్గర తెప్పించలేదు. ఇప్పుడైతే వేయించిన తర్వాత ఇంకా మెరూన్ వచ్చేసి మెరూన్ కలర్. నెక్స్ట్ ఆరెంజ్, ఇది చూడండి పేస్టెడ్ కలర్, అదే సిల్వర్ కలర్ షేడ్లో వచ్చిందండి. పేస్టెడ్ కలర్ షేడ్లో సిల్వర్ కలర్. నెక్స్ట్ వచ్చేసి లైట్ మస్టర్డ్ ఎల్లో అంటారు కదా అది. నెక్స్ట్ పింక్, థిక్ పింక్ కలర్, సీ గ్రీన్, పర్పుల్ అండ్ రాయల్ బ్లూ అండ్ లైట్ పింక్. హాఫ్ మూన్లో ఈ కలర్స్ అనేవి వచ్చినాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో 13 కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మ్యాటీ డైమండ్ అండి. అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు దీని గురించి కస్టమర్స్ అందరూ. మ్యాటీ డైమండ్లో కూడా మన దగ్గర చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో వచ్చేసి లైట్ పింక్, పర్పుల్ అండ్ వైట్, గ్రీన్, స్కై బ్లూ కలర్ అండ్ మెరూన్, థిక్ గ్రీన్, సీ గ్రీన్ అండ్ థిక్ గ్రీన్. మళ్ళీ ఇందులో కూడా ఇదే ప్యారెట్ గ్రీన్ అంటారు కదండి, ఆ ప్యారెట్ గ్రీన్ ఒకటి. నెక్స్ట్ పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ ఒకటి, బ్లూ కలర్. టోటల్ మన దగ్గర మొత్తం ఒక 10 or 11 కలర్స్ అని అయితే అవైలబుల్గా ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి మ్యాట్ ట్రయాంగిల్. ఆల్రెడీ మన దగ్గర 13 or 14 కలర్స్ ఉన్నాయి. వాటిల్లోనే రీస్టాక్ అయితే చేయించామండి. కొన్ని స్టాక్ అవుట్ అయినాయి. వాటిల్లోనే సీ గ్రీన్ ఒకటి, ఎల్లో కలర్ ఒకటి, మెరూన్ ఒకటి, లైట్ పింక్ ఒకటి, పర్పుల్ అండ్ గ్రీన్ కలర్, సీ గ్రీన్ కలర్ అండి. ఇవైతే స్టాక్ అవుట్ అయినాయన్నమాట. అందుకని మళ్ళీ ఈ కలర్స్ వేపించాము. మొత్తం ఓవరాల్గా ఒక 15 or 18 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. నెక్స్ట్ 6K అండి. 6Kలో కూడా మనకి ఎల్లో కలర్, వైట్, స్కై బ్లూ, ఈ పింక్ చూడొచ్చు. ఈ పింకు ఇందులో మళ్ళీ లైట్ పింక్ కూడా వచ్చిందండి. ఇది థిక్ పింక్ కాదు, అలానే లైట్ పింక్ కాదు, మీడియం కలర్ పింక్ అండి ఈ పింకు కనుక. నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి. నెక్స్ట్ రెడ్ అండ్ ఆరెంజ్ కలర్. వీటిలో కూడా దగ్గర మనకి దగ్గర 14 and 15 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. మోస్ట్ క్రేజ్ అండి ఈ 3mm రౌండ్లో కలర్స్ ఏమున్నాయి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఇవైతే మన దగ్గర స్టాక్ అవుట్ అయిపోయినాయి, అందుకని మళ్ళీ తెప్పించాము. ఇందులో మోస్ట్ ఎక్కువ అడిగే కలర్ పింక్. 3mm రౌండ్లో కలర్స్ అండి. రెడ్, ఆరెంజ్, థిక్ గ్రీన్, స్కై బ్లూ అండ్ వచ్చేసి పింక్ కలర్. ఇవి కాకుండా లైట్ గ్రీన్ కలర్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. 3mm రౌండ్లో కూడా ఒక 5 or 6 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పటి వరకు ప్రజెంట్
మార్కెట్లో వచ్చి ఉంటాయి, కానీ ఇప్పుడు మనం తెప్పించలేదు. ఇప్పుడు కొత్తగా తెప్పించామండి 3mm స్క్వేరు. ఈ 3mm స్క్వేర్లో అనేది ఒక 4 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. వీటిలో 3mm స్క్వేర్లో ఇప్పటి వరకు వైట్ గోల్డ్ ప్రిఫర్ చేసాం. ఇప్పుడు కలర్స్ కూడా తెప్పించాం. వీటిలో పర్పుల్ కలర్ అండ్ స్కై బ్లూ కలర్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్. ఈ 4 కలర్స్ అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయండి. ఈ 4 కలర్స్ అయితే తెప్పించామన్నమాట 3mm స్క్వేర్లో. నెక్స్ట్ వచ్చేసి ఇది సిరామిక్లో ట్రయాంగిల్ అండి. నెక్స్ట్ వచ్చేసి పెరల్ వైట్లో 5mm రౌండ్ అండ్ 8K పర్పుల్ కలర్ అండ్ స్క్వేర్ వచ్చేసి పర్పుల్ అండ్ స్కై బ్లూ కలర్. ఇవి మన దగ్గర స్టాక్అవుట్లో ఉన్నాయండి, అందుకని రిక్వైర్మెంట్ మట్టికి వేయించాను అనమాట. ఇంకా 3mm స్క్వేర్లో కూడా ఇంకో 3 కలర్స్ అనేది స్టాక్అవుట్లో ఉన్నాయి మన దగ్గర. 3mm మ్యాటీ రౌండ్లో కూడా ఒక 15 or 18 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ 3 స్కై బ్లూ ఆరెంజ్ గ్రీన్ ఈ 3 స్టాక్అవుట్ అవ్వడం వల్ల ఈ 3 కలర్స్ వేయించాను. నెక్స్ట్ 4mm రౌండ్లో కూడా కలర్స్ అనేది ఒక 17 or 18 కలర్స్ ఉన్నాయండి. ఇందులో కొన్ని స్టాక్అవుట్ అయినాయి. ఇందులో స్టాక్అవుట్ అయిన కలర్స్ అయితే వేయించనమాట. అదే పింక్, గ్రీన్ కలర్, పర్పుల్ అండ్ సీ గ్రీన్, ఆరెంజ్లోనే మళ్ళీ లైట్ ఆరెంజ్ ఒకటి, నెక్స్ట్ థిక్ గ్రీన్ ఒకటి, ఎల్లో కలర్ అండ్ కనకాంబరం రంగు అంటారని కదండి, లైట్ పింక్ కలర్ షేడ్ అదొకటి. నెక్స్ట్ వచ్చేసి వైట్ అండ్ లైట్ పింక్ కలరు. ఇలాగా మొత్తం ఉన్న కలర్స్ అవన్నీ అయితే మళ్ళీ రీస్టాక్ చేయించడం అయితే జరిగింది. నెక్స్ట్ 4mm స్క్వేర్లో కూడా మా కలర్స్ అవి కొన్ని రీస్టాక్ చేయించానండి. అది బ్లూ, రాయల్ బ్లూ ఒకటి, థిక్ గ్రీన్ కలర్, పర్పుల్ అండ్ ఇంకో పర్పుల్. ఈ పర్పుల్లో మీకు ఇక్కడ 2 షేడ్స్ చూడొచ్చండి. ఇది థిక్ పర్పుల్ అండి, ఇది వచ్చేసి లైట్ పర్పుల్. మీకు ఇందులో వీడియోలోనే కనిపించేస్తుంది షేడ్ అనేది. ఈ పర్పుల్ పెట్టుకున్న వాళ్ళు ఒకసారి థిక్కా లైట్ అనేది మెన్షన్ చేసి పెట్టుకోండి. ఇది థిక్ పర్పుల్, ఇది లైట్ పర్పుల్, 2 షేడ్స్ ఉన్నాయండి పర్పుల్లో. పింక్ కలర్ అండి. ఇలా 4mm స్క్వేర్లో రీస్టాక్ కొన్ని కలర్స్ అయితే ఒక 5 or 6 కలర్స్ అయితే మళ్ళీ రీస్టాక్ చేయించుకున్నాను. నెక్స్ట్ 8K ఐలో కూడా ఆల్రెడీ నేను ఒక 2-3 ప్యాకెట్స్ తీసేసామండి కస్టమర్స్ కావాలని చెప్పేసి. వీటిల్లో కూడా థిక్ గ్రీన్ కలర్, రాయల్ బ్లూ, పింక్, రెడ్ అనే కలర్స్ అయితే రీస్టాక్ చేయించుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ట్రయాంగిల్లో కూడా పింక్, రెడ్, థిక్ గ్రీన్, రాయల్ బ్లూ అనేది రీస్టాక్. నెక్స్ట్ 4mm రౌండ్లో కూడా 3 కలర్స్, స్కై బ్లూ కలర్ అండ్ లైట్ గ్రీన్, ఆరెంజ్ కలర్ అనేది నేను రీస్టాక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి తిలకం షేప్ కుందన్స్ అండి. ఈ తిలకం షేప్ కుందన్స్లో మన దగ్గర 9 కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి. 9 కలర్స్ ఒకసారి చూసేద్దామా. ఇది బేబీ పింక్ కలర్ అండి. బేబీ పింక్లోనే మళ్ళీ లైట్ పింక్, ఇంకా లైట్ పింక్ ఇదన్నమాట. ఈ బేబీ పింక్ అండ్ ఇందులోని లైట్ పింక్, ఇలా 2 కలర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ అండ్ ఆరెంజ్. అసలు చాలా క్యూట్గా ఉన్నాయండి ఇవైతే మట్టికి. చాలా చిన్నిగా చాలా క్యూట్గా అనిపిస్తున్నాయి. స్కై బ్లూ కలర్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండ్ థిక్ గ్రీన్. ఈ గ్రీన్ లేకుండా అసలు మెటీరియల్ అనేది ఏముంటుందండి, ఇంకా గ్రీన్ అండ్ వచ్చేసి రెడ్ కలర్ అండ్ లైట్ గ్రీన్ కలర్. ఇలాగా 9 కలర్స్ అనేది తిలకం షేప్లో మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి హార్ట్ షేప్ అండి. హార్ట్ షేప్లో కూడా గ్రీన్ కలర్, స్కై బ్లూ, రెడ్ అండ్ పర్పుల్ కలర్ అండ్ థిక్ గ్రీన్ కలర్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి 3mm స్క్వేర్లో వైట్ అండ్ 4mm స్క్వేర్ వైట్, 6K గోల్డ్ అయ్యి, నెక్స్ట్ ట్రయాంగిల్ అండ్ 8K అయ్యి అండ్ ట్రయాంగిల్, వైట్ ట్రయాంగిల్ నేను వేయించుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ అండి. డ్రాప్లోనే బిగ్ డ్రాప్. ఈ బిగ్ డ్రాప్కి స్మాల్ డ్రాప్కి డిఫరెంట్ ఉందండి. ఒక్కసారి కస్టమర్స్ అందరూ చూడొచ్చు. ఇది బిగ్ డ్రాప్, ఇది బిగ్ డ్రాప్, ఇది తిలకం షేప్ డ్రాప్. ఒకసారి మీరు ఇది ఏది బుక్ చేయాలన్నది క్లారిటీగా చూసుకొని బుక్ చేసుకోండి. ఈ బిగ్ డ్రాప్లో అనేది నేను బేబీ పింక్ అండ్ గ్రీన్ కలర్ అండ్ హాఫ్ మూన్ గ్లాసీలో గ్రీన్ కలర్ ఒకటి స్టాక్అవుట్ అయిందండి. ఆల్రెడీ 7-8 కలర్స్ ఉన్నాయి, వాటిలో గ్రీన్ స్టాక్అవుట్ అయిందని చెప్పేసి ఈ గ్రీన్ కలర్ అదొకటి యాడ్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ బాల్స్ అండి. గోల్డ్ బాల్స్ అండ్ వైట్ బాల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా స్టిక్ పెన్స్, నెక్స్ట్ వచ్చేసి చైన్స్ మోడల్స్ అండ్ స్విచ్ పిన్. నెక్స్ట్ వచ్చేసి పోలెన్స్ అండి. ఈ పోలెన్స్ అనేది ఇంకా వేరే కలర్స్ కూడా ఇంకా ఉన్నాయండి. ఇంకా ఎక్స్ట్రా స్టాక్అవుట్ అయిన కలర్స్ అయితే వేయించాను. ఎక్కువ క్రేజ్లో ఉండేది గోల్డ్ కలర్ కాబట్టి గోల్డ్ మనకి స్టాక్ అయితే ఫాస్ట్గా మూవ్మెంట్ అవుతుంది. గోల్డ్ కలర్ అనేది బాగా క్రేజ్ కదండి, అందులో గోల్డ్ అండ్ వచ్చేసి కలర్స్ కూడా వేయించాయండి. ఎల్లో, లైట్ పింక్, గ్రీన్,
బ్లూ కలర్ ఇవనేది కొంచెం స్టాక్ అవుట్లో ఉన్నాయండి, అందుకే వేయించాను. ఇవే కాకుండా ఇవైతే చాలామంది కస్టమర్స్ అడిగారండి మమ్మల్ని. వేణీ ర్యాపింగ్లో మిడిల్ గ్రీన్ కలర్ క్లాత్ అనేది యూస్ చేస్తారు కదండి, వీటి గురించి చాలామంది కస్టమర్లు అడిగారు. అవే అయితే ఇప్పుడైతే తీసుకురావడం జరిగింది. వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి, ఓన్లీ గ్రీనే కాదు కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఆరెంజ్, మస్టర్డ్ ఎల్లో, రాయల్ బ్లూ, రెడ్ ఇట్లా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి లోరియల్ బంచ్ కలర్స్ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఇందులో 5 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. రాయల్ బ్లూ, లైట్ గ్రీన్, స్కై బ్లూ కలర్, మెరూన్, పింక్ ఇలా 5 కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి. ఇవి స్కై బ్లూ, రాయల్ బ్లూ అనేది తక్కువగా ఉంది. పర్పుల్ కలర్ అనేది ఎవరైనా కావాలంటే కొంచెం చూసి ఫాస్ట్గా బుక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి జాస్మిన్ బెడ్స్ అండి, ఆల్రెడీ ఎప్పుడు మన క్యాటలాగ్లో ఉండవే, రీస్టాక్ చేయించుకోవడం. నెక్స్ట్ క్లిప్స్లో కూడా బిగ్ క్లిప్, స్మాల్ క్లిప్, మీడియం క్లిప్ అనేది ఇంకా మూడు షేప్లో అయితే మొత్తం క్లిప్స్ కూడా మళ్ళీ స్టాక్ అవుట్ వచ్చేసినాయండి. నెక్స్ట్ వచ్చేసి కాపర్ హెడ్ బ్యాండ్ హోల్డర్స్ అండి. ఇవి కాపర్ హెడ్ బ్యాండ్ హోల్డర్, అదే హెడ్ బ్యాండ్ కిడ్స్కి మేక్ చేసేదాన్ని కాపర్ హెడ్ బ్యాండ్ హోల్డర్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి వైట్ బాల్. ఈ వైట్ బాల్, గోల్డ్ బాల్ అనేది ఇప్పుడు రక్షాబంధన్, రాఖీలో కూడా యూజ్ చేస్తున్నారు కదండి, చామ్స్, పెండెంట్స్ అవి వాటిలో యూజ్ చేస్తున్నారు. ఇంకా మీరు ఎప్పుడా అని వెయిట్ చేసి ఇంకో ఐటమ్ అయితే చూపిస్తున్నానండి. ఇవేనండి బ్రాస్లెట్ బ్యాంగిల్స్. మీరు ఎప్పుడని వెయిట్ చేసి ఇవైతే ఇంత క్రేజ్లో ఉన్నాయంటే నేనే చెప్పలేను. అసలు పార్సిల్ రాకముందే టోటల్ బుక్ అయిపోతున్నాయండి. అసలు ఇన్ని పీసులు అంటే అన్ని పీసులు, ఒక్కొక్కరు 100 పీసెస్, 200 పీసెస్, 30 పీసెస్, 40 పీసెస్ అలా అని చెప్పేసి ఎన్ని బ్యాంగిల్స్ కావాలంటే అన్ని బ్యాంగిల్స్ ఇంకా రాలేదండి స్టాకు. కొంచెం నాకు లేట్ అవుతుంది, పార్సిల్ లేట్ అవుతుంది అన్నా కూడా పర్వాలేదండి వచ్చినాకే పంపించేయండి అని చెప్పేసి మా మీద ట్రస్ట్ పెట్టేసి బుక్ చేసేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. నిన్న ఈవినింగ్ పార్సిల్ అయితే రిసీవ్ అయిందండి. వీటిలో లాస్ట్కి ఈ రోజుకైతే ఇవి మిగిలినాయి. నెక్స్ట్ ఇవాళ ఇంకొక పార్సిల్ వస్తుందండి. ఆ పార్సిల్లో ఒక 500 పీసెస్ వరకు ఉన్నాయి. ఆ 500లో దగ్గర ఒక 350 పీసెస్ వరకు మళ్ళీ బుక్ అయిపోయినాయి. నేను పార్సిల్ బుక్ చేశాను. అవి కూడా ఇంకో 1000 పీసెస్ వరకు అవి కూడా మీకు అవైలబుల్లో వచ్చేస్తాయండి. ఎవరికైనా బ్రాస్లెట్ బ్యాంగిల్స్ కావాలంటే ముందుగానే బుక్ చేసేసుకోండి, ఎందుకంటే ఇవి అసలు చాలా క్రేజ్లో ఉన్నాయి. వీటికి అయితే మేము అసలు ఎంత అంటే అంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి. బ్రాస్లెట్ బ్యాంగిల్ అనేది ఇలా వస్తుందండి. మీకు చూడొచ్చు ప్లెయిన్. వీటికి మీరు థ్రెడ్ ర్యాప్ చేసుకోవచ్చు. వీటికి ఏంటంటే ఇక్కడ కింద అటాచ్ చేసలేదండి. మీరు థ్రెడ్ ర్యాప్ చేసుకున్న తర్వాత అటాచ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్రాస్లెట్ బ్యాంగిల్ 2 వాళ్ళకి కూడా సరిపోతుంది. ఎలా ఇలా వస్తుందండి. మనము అటాచ్ అనేది ఇది మొత్తం థ్రెడ్ ర్యాప్ చేసుకున్న తర్వాత వీటికి చివరన గమ్ పెట్టేసుకొని B7000 ఏదో ఒకటి పెట్టేసుకొని మనం ఇట్లా అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ బ్రాస్లెట్ బ్యాంగిల్ వచ్చేసేటప్పటికి మీకు చూడండి 2 వాళ్ళకి కూడా సరిపోతుంది. 2 నుంచి 212 వరకు సరిపోతుంది. ఎందుకంటే ఈ బ్రాస్లెట్ బ్యాంగిల్ ఇలా ఉందా, మనకి ఎంత విత్ కావాలన్నది మనం థ్రెడ్ ర్యాప్ చేసుకునేటప్పుడు అంత విత్ ఇట్లా ఎక్స్టెండ్ చేసుకుంటే కనుక అంత విత్లో చూస్తున్నారు కదా, ఇక్కడ ఎడ్జెస్ గ్యాప్ కనిపిస్తుంది. అలాగా మనం ఎంత అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అంత అనేది అడ్జస్ట్ అవుతుందండి. ఒక్కటి అయితే కస్టమర్స్ గమనించగలరు, ఓన్లీ బ్రాస్లెట్ బ్యాంగిల్ వస్తుందండి. వీటికి కింద చైన్ అనేది మీరు సపరేట్గా తీసుకోవాలండి. చైన్ కాస్ట్ కూడా మీకు సపరేట్ పడుతుంది. చైన్ కూడా లెంత్ చాలా ఎక్కువ ఉంటుందండి. 212 వాళ్ళకి, అంతకు మించి ఇంకా ఎక్స్ట్రా సైజు ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది. ఇదే మెటీరియల్ కాదండి, వీటితో పాటు బ్రాస్లెట్ బీడ్స్ ప్లెయిన్ కలర్స్ చాలా అవైలబుల్ ఉన్నాయండి. వాటితో పాటు ఇంకా జ్యువెలరీ మేకింగ్ బీడ్స్ అనేది, పెండెంట్స్ అనేది కూడా అవైలబుల్గా ఉన్నాయి. వాటితో పాటు ఫ్రాక్స్, కిడ్స్ వేర్ ఫ్రాక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. యాక్చువల్గా అయితే ఫ్రాక్స్ వీడియో అనేది రిలీజ్ చేయాలండి, కానీ ఏంటంటే ఈ మెటీరియల్ వచ్చింది, కస్టమర్స్ అందరూ చాలా వెయిట్ చేస్తున్నారని చెప్పేసి ఫ్రాక్స్ వీడియోని స్కిప్ చేసి మెటీరియల్ వీడియో అయితే చేస్తున్నామండి. ఎవరికైనా మెటీరియల్ కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి, మళ్ళీ బుక్ అయిపోతుంది మెటీరియల్ అంతా కూడా చాలా. ఎందుకంటే ఇప్పుడు ఆషాఢం అనే కాదు, పెళ్ళిళ్ళు సీజన్ ఇవంతా ఉంది కదండి, ఇప్పుడు ఆర్డర్స్ వస్తున్నాయో తెలియదు. ఇవాళ బుక్ చేస్తున్నారు, మళ్ళీ రేపొద్దున కాల్ చేసి మేడం మళ్ళీ ఇంకొక ఆర్డర్ వచ్చింది, మళ్ళీ వేయండి అని చెప్పేసి అని అంటున్నారు. అలా మెటీరియల్ ఎవరికైతే కావాలో వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.